ఫ్రీ బస్సు ఉన్నది కొట్టుకోనికేనేమా కోటీశ్వరులం కాలేదు కానీ ఫైటర్లను అయితే అయినాం బస్సులో 2000 చక్కగా వస్తలేవు, నెలాఖరులు వస్తున్నాయి, రద్దు అయిపోయినాయి కదా. ఎక్కడున్నాయి అని పథకాలు? ఏ పథకం లేదు. ఫ్రీ బస్సు ఉన్నది కొట్టుకోనికేనే మాకు. మేము ఫైటర్లు కావాలనే, కోటీశ్వరులం కాలేదు కానీ ఫైటర్లను అయితే అయినాం బస్సులో. కోటీశ్వరులను చేస్తా అన్నాడు కదా, ఆయన కోటీశ్వరులను చేయలే. మా బలం ఏంటో చూపించమని అన్నారు బస్సులో కొట్టుకొని, అంతకన్నా మించింది ఏంది. సన్న బియ్యము రేషన్ కార్డులు అది గత ప్రభుత్వంలో 6 కిలోలు వస్తుండే, కేసీఆర్ ప్రభుత్వంలో 6 కిలోలు వస్తుండే. అప్పుడు అవే వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? వచ్చే 2000 చక్కగా వస్తలేవు, నెలాఖరులు వస్తున్నాయి. వచ్చే 2000 నెలాఖరులు వస్తున్నాయి. ఇంకా 4000 ఎక్కడికి వెళ్ళి వస్తాయి? అది కేసీఆర్ ఇండ్లు అవి, ఇందిరమ్మ. అవును, ఇందిరమ్మవి కావవి, కేసీఆర్వి అని నేను చెప్పలేను కదా. నవీన్ యాదవ్ గెలిచేది అవకాశం లేదని చెప్తలేము కదా. ఎవరి సత్తా వాళ్ళకే ఉంటుంది, కానీ మాత్రం బీఆర్ఎస్ అయితే గెలుపు ఖాయం. ఆ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలే అంత శూన్యం అయిపోయింది. హైడ్రా వచ్చింది, ఉన్న ఇండ్లని పాయే, ఇంకేమున్నదయ్యా. అవును, గెలుస్తుంది ఆమె. 10 ఏళ్లలో మాకైతే మంచి పనులే చేసాడు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్స్, అన్ని సమస్యలు, ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మేము ఆయన దగ్గర పోయినా కూడా మాకు రెస్పాండ్ ఇస్తుండే. ఇప్పుడు ఎవరిని పోయి అడగాలి? మేము ఆల్రెడీ కేసీఆర్ అప్పులు చేసిపోయిండని చెప్పిండ్రు, ఇంకేమి మాకు వచ్చేటట్టున్నాయి? ఇక అప్పులు మాకెడికి వెళ్ళి పెడతారు ఆయన. 2500 లేవు, ఫ్రీ గ్యాస్ అన్నారు, గ్యాస్ది లేదు. మళ్ళీ ఉచిత కరెంట్ అన్నారు, అది లేదు. 200కు 1 యూనిట్ పెరిగినా కూడా బిల్లు కట్టాల్సిందే మాకు, అంతే కదా. చూసి వాడుకోవాలని అంటే కరెంటుకు మోటార్ పెట్టండి, నీళ్లు రావాయి, ఆ టైంకే కరెంటు పోతుంది. నీళ్ళ సమస్యలు, అది గత ప్రభుత్వంలో వాటర్ బిల్లు కట్టేది లేకుండే, ఇప్పుడు ఉన్నదంతా మళ్ళీ మోపేసిండు. మళ్ళీ బిల్లు కడుతున్నాం కదా. బిల్లులు కట్టకపోతే మాకు నల్ల కనెక్షన్ కట్ అయితే ఏమో అని భయానికి కరెంట్ బిల్లు, నల్ల బిల్లు కూడా కడుతున్నాం మేము. బీఆర్ఎస్ గెలుస్తుంది.